నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఈ రోజు మరో గెస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఏ గెస్ట్ అని అనుకుంటున్నారు కదా. సో మనిషిలో ఒక టాలెంట్ ఉండడం మనం ప్రతి ఒక్కరు చూసి ఉంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మరి మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అంటే ఒక సాంగ్ కి కావాల్సింది ఏంటంటే ఒక రైటర్ కానివ్వండి, సాంగ్ పాడడం, అలాగే యాక్టింగ్ చేయడం, ప్రొడక్షన్ వర్క్. సో ఇవన్నీ కలిపితే మనకు ఒక సాంగ్ అవుతుంది. అలాంటి వ్యక్తి అంటే మల్టీ టాలెంటర్ అని చెప్పొచ్చు. ఏంటంటే సాంగ్ అతనే రాస్తారు, పాడడం అతనే పాడతాడు, యాక్టింగ్ అతనే చేస్తాడు, ప్రొడక్షన్ కూడా అతనే చేస్తాడు. ఇక ఛాన్స్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మొత్తం అతనే చేసేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉండొచ్చు నేను ఏ గెస్ట్తో వచ్చాను అనేది. కానీ మేము కూడా చెప్పుకోవాలి కదా. సో ఈ రోజు అసుర బాలు గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ అసుర బాలు గారితో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. సో హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపరా? చాలా రోజుల తర్వాత జర్నీ ఎలా నడుస్తుంది? ఇప్పుడు సూపర్ సూపర్ నడుస్తుంది ప్రెసెంట్. అంటే మిమ్మల్ని చూడడానికి అయితే ఫస్ట్ మీరు వచ్చినప్పుడు అమ్మ ఇంత సింపుల్ అనుకున్నా. ఈ గెటప్ లో చూసినప్పుడు అయితే చాలా ఈ గెటప్ లో పోతే బయట మాత్రం భయపడతారు ఖచ్చితంగా. అంటే మీరేం భయం అనిపించలేదు ఫస్ట్ ఈ గెటప్ వేసుకొని అద్దంలో ఇట్లా చూసుకున్నప్పుడు? అంటే నేను మొదటి నుంచి ప్రిపేర్ అయి ఉంటాం కదా, ఏదైనా డిఫరెంట్ గా చేయాలి, కొత్తగా చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అంత భయం అనిపించలే. సో ముందుగా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ తో అయితే స్టార్ట్ చేద్దాము. సో మీ ఫ్యామిలీ ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఎంతమంది సిబ్లింగ్స్ మీకు? యాదగిరిగుట్ట, మాసిపేట. ఓకే. ఎడ్యుకేషన్ అంతా భువనగిరిలో జరిగింది. భువనగిరి. ఇంకా అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది, నాన్న లేరు. అంటే చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. సో అట్లా అన్నయ్య, వదినమ్మ, పిల్లలు ఇంకంతే వాళ్ళ లైఫ్ వాళ్ళు. అన్నయ్య ఆటో డ్రైవర్, వదినమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఇంకా మిషన్ కుడుతుంటది. ఇంకా అమ్మ పిల్లల్ని చూసుకుంటే నడిపిస్తుంది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ ఎంత వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీటెడ్. అంటే ఎంఎస్సి చేద్దామనే థాట్ లో ఉండే, బట్ సీట్ రాలేదు. ట్రై చేసిన, కానీ అప్పటికి నేను పాటలకి అడిక్ట్ అయిపోయి ఉన్నా. తెలంగాణ మూవ్మెంట్ లో ఉద్యమాలలో పనిచేస్తూ ఉండడం అది బాగా ఎఫెక్ట్ చూపించింది. జనాల్లో సాంగ్స్ అప్పటికి నేను పాడుతూ ఉన్నా కాబట్టి సింగర్ గా ట్రై చేద్దామన్నా. ఉద్యమాల్లో స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా. ఓకే. ఉద్యమంలో మీరు స్టూడెంట్. సో అప్పుడు కూడా పాటలు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి? అప్పుడు సొంతంగా టీం కూడా పెట్టిన. ఓ అప్పుడే. అంటే ఏ ఇయర్ లో? 2008 or 9 అంతే. ఆ టైంలో నగారే కళా బృందం అని గద్దర్ అని ఇన్స్పిరేషన్స్ తో అబ్బా మీ ఇన్స్పిరేషన్ గద్దర్ గారు. గద్దర్ అని ఇన్స్పిరేషన్ తో ఆ టైంలో పెట్టిన. అప్పుడు అంటే మిగతా వాళ్ళని తీసుకొని అంటే ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేసి ఉద్యమంలో పాల్గొన్న. అంత కంప్లీట్ అయిపోయింది. 14 లో తెలంగాణ వచ్చిన తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా ట్రై చేసిన, బట్ అప్పుడు జాబ్ రాలేదు. ఇంకా నర్వస్ కాకుండా నాకు ఇంకా టాలెంట్ ఉంది కదా, స్కూళ్ళల్లో ఇంకా డాన్సెస్ నేర్పించుకుంటూ అట్లా ఒక 1-2 years. ఓకే. అంటే మీరు ముందు నుంచి ఇట్లా అవుదాం అనుకున్నారా? అంటే సింగర్ గా అవుదాం అనుకున్నారా? లేకపోతే ఏదైనా జాబ్, చిన్నగా జాబ్? అంటే నార్మల్ గా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మనం మారుతూ ఉంటాం ఇంట్లో చూసుకుంటే. కానీ మీరు ఇట్లా సింగర్ అవ్వడానికి అయినా, లేకపోతే ఏదైనా ముందే ఆలోచన ఉండేనా మీకు సింగర్ అవ్వాలి అని, లేకపోతే జాబ్ చేద్దాం అనుకున్నా? అంటే చదువుకుందాం అనుకున్నా. చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఇంకా చదువుకోవడానికి అయ్యేంత ఖర్చులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఉండడం వల్ల నేను కూడా పెద్దగా డిస్టర్బ్ చేయకుండా మనకు వేరే రంగాన్ని ఎంచుకోవడం బెటర్, ఎందుకు ఇక మనం అంత చదవలేం చేయలేమన్న థాట్ లో సింగింగ్ ఆప్షన్. స్కూల్ లైఫ్ నుంచి కూడా పాడుతున్నా కాబట్టి మంచి జనాల రెస్పాన్సిబుల్ ఉండే కాబట్టి ఇంకా దీనిలో సక్సెస్ అవుతామన్న ఆలోచనతోనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఎప్పటి నుంచి స్కూల్లో పాడడం స్టార్ట్ చేశారు మీరు? ఏ క్లాస్ నుంచి? ఆల్మోస్ట్ 5th 6th నుంచి. ఓకే. అంటే మూవీ సాంగ్స్ అట్లాంటివి పాడేవాళ్ళ? ఇంకా తక్కువ. అంటే అప్పుడు ఇంకా మూవీ సాంగ్స్, బతుకమ్మ సాంగ్స్ పాడుతుంటే అలా పాటలు పాడుతుంటే వినేది వెళ్ళి కూర్చొని. సో అట్లా ఫుల్ డిస్కషన్ నడుతుండే. అందరు నన్ను వింతగా చూస్తుండే, ఏంది ఊర్లో పాటలు పాడుతుంటే ఆడల దగ్గర పోయి ముసల దగ్గర పోయి కూర్చొని పాటలు వింటుంటే నన్ను వింతగా చూస్తుండే ఆ టైంలో. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు పాటలు వస్తాయి, వాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళు. ఏదన్నా వింటే తొందరగా అడిక్ట్ అయిపోయాను. అట్లనే కూర్చుంటే ఏదన్నా బాగోతాలు, కథలు ఏమని చెప్పినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బాగా అట్లనే కూర్చొని అందరు వెళ్ళిపోయారు, నేను మాత్రం అట్లనే కూర్చుంటుండే. అంటే ఫస్ట్ మీరు స్కూల్లో ఏ పాటతో స్టార్ట్ చేశారు? ఒకసారి ఒక పాట పాడండి. స్కూల్లో పాడిన మొదటి పాట, పల్లెన తల్లి నీకు దండాలో అమ్మా, చల్లని దీవెనలు మాకుండాలో అమ్మా, పల్లెన తల్లి నీకు దండాలో అమ్మా, చల్లని దీవెనలు మాకుండాలో అమ్మా,
ఉన్నమిగాసిన పువ్వా సెల ఏరుల గలగల నవ్వా మా కన్నుల కాంతివి నీవమ్మలో కానికి వెలుగులు నింపాలమ్మా పల్లెనా తల్లి నీకు దండాలోయమ్మా చల్లని దీవెనలు మాకుండాలోయమ్మా. సో సూపర్. అసలు మీ గొంతు అమ్మ ఎంత మ్యాజిక్ ఉందో మీ గొంతులో. అంటే ఈ సాంగ్ మీరు మొత్తం ఫుల్ గా స్కూల్లో పాడేవారా? అప్పుడు అంటే కాంపిటీషన్స్ ఏమైనా జరిగాయా మీ స్కూల్లో అప్పుడు? అప్పుడు ఏ కాంపిటీషన్ జరిగినా వెళ్తుండే. అంటే ప్రైజెస్ అలాంటివి ఏమైనా గెలుచుకున్నారా? మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఆ టైంలో ఆ టైంలోనే వెళ్ళిన చాలా మంచి సపోర్ట్ ఉంటుండే. బాగా స్కూల్లో కూడా చాలా సపోర్ట్ ఉండే. స్కూల్, ఇంటర్, డిగ్రీ, కాలేజ్ వరకు ఎక్కడ కాంపిటీషన్స్ అయినా మనకు ఒక ప్రైజ్ రావాల్సిందే ఖచ్చితంగా. సింగింగ్ అండ్ యాక్టింగ్ బాగా ఇష్టం. బాగా చేస్తాం. అంటే డాన్సింగ్ కూడా మీరు నేర్పిస్తారు? అవును, కల్చర్ అండ్ ఫోక్ డాన్స్, మన జానపద నృత్యం, అడవి కోయ గోండు సాంగ్స్ అట్లా నేర్పిస్తాం. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారా ఈ సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి? ఎవరి దగ్గర నేర్చుకోలేదు, బట్ చూస్తూ అలవాటు పెరిగిన వాతావరణం కూడా అట్లుంది. సో ఇంకా నేను మొదటి నుంచి కూడా డిఫరెంట్ మైండెడ్, కొత్తగా చేయాలని ఆలోచన నాకు స్కూల్ లైఫ్ నుంచి కూడా అట్లే ఉంటుండే. సో కొత్త కాబట్టి అప్పుడు రోజున వెన్నెల పాటల కాడేటోళ్ళం కోయా గోండు జాతులోలం రేలా రేలారే రే రేలా రేలారే వెన్నెల పాటల కాడేటోళ్ళం కోయా గోండు జాతులోలం రేలా రేలారే రే రేలా రేలారే రేలా రేలారే రేలా రేలారే రేలా రేలారే రేలా రేలారే आओ ना चोरे अड़ी वंदम देखो रे आओ ना चोरे अड़ी वंदम देखो रे जुम्बरहो जुम्बरहो जुम्ब जुम्ब जुम्बरे हा होयरहो होयरहो होय 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 रे हा. అంటే ఇప్పుడు నార్మల్ గా రేలా రేలా అప్పుడు ఒకప్పుడు ఉండే కదా, సో అందులో ఏమైనా పార్టిసిపేట్ ఏమన్నా వెళ్ళారా మీరు? ట్రై చేసిన కానీ అప్పుడు నా దగ్గర రాలేదు అవకాశం. ఓకే, మీ దాకా రాలేదు. అంటే నార్మల్ గా ఇప్పుడు ఏమైనా కాంపిటీషన్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సింగర్స్ కానివ్వండి, దానికి ఏమైనా ట్రై చేశారా? అంటే ఆడిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వెళ్ళారా? వెళ్తుంటా, ఆడిషన్స్ ఏది జరిగినా వెళ్తూ ఉంటా. కానీ ఇంకా ఆడిషన్ చాలా కష్టం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ లో, ఎందుకంటే అందరూ మ్యూజిక్ మీద అవగాహన ఉంది అండ్ సంగీతం నేర్చుకుంటున్నారు, అట్లా బాగా కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి ఎంతసేపు ఇంకా నేను ఇండివిజువల్ గా పాడి ఆల్బమ్స్ చేసి జనాలకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటా. ఇక అప్పటి వరకు బాగా వెళ్తుండే, కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే మన వరకు మనకి సరిపోతుంది ప్రెజెంట్. ఓకే, అంటే నార్మల్ గా ప్రతి ఒక్కరు ఒక సాంగ్ కి కావాల్సింది ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చేస్తుంటారు. సింగింగ్ ఒకరు, నార్మల్ గా యాక్టింగ్ ఒకరు, ఒక్కొక్కరు చేస్తే గానీ ఒక సాంగ్ బయటికి రాదు మనకి. సో ఈ థాట్ ఎలా వచ్చిందంటే నేనే పాడాలి, నేనే రాయాలి, నేనే యాక్టింగ్ చేయాలి అన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? అలాగే ఇప్పుడు ఒక సాంగ్ చేసేటప్పుడు ఒక లొకేషన్ చూసుకుంటారు, అంటే చెట్లు ఉండడం కానివ్వండి, లేకపోతే వాటర్ ఫాల్స్ ఇట్లాంటివి, లవ్ కానివ్వండి, ఫోక్ సాంగ్స్ ఇట్లాంటివి చేస్తుంటారు. అంటే మీకు ఐడియా ఇట్లా శ్మశానంలో చేయడము ఐడియా ఎట్లొచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? అంటే ఏదైనా సాంగ్ విని ఇన్స్పైర్ అయ్యి వచ్చిందా, లేకపోతే ఎవరిదన్నా డైరెక్ట్ గా వాళ్ళ స్టోరీ ఏమైనా తెలుసుకొని రావడం జరిగింది? ఎట్లా జరిగింది అసలు? అంటే గ్రామీణ ప్రాంతంలో గానీ ఎక్కడైనా మనం చూసే డిస్క్రిమినేషన్ చూస్తాం కదా, సో మనుషుల మధ్య తేడాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మొదటి నుంచి కూడా బుక్స్ బాగా చదువుతుండే అలవాటు ఉంది. బుక్స్ బాగా చదువుతుండే అలవాటు ఉంది కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకునేవాను అనమాట. ఈ ఫీలింగ్స్ ఏంటి, మనిషికి మధ్య తేడాలు ఏంటి, ఇట్లా ఎందుకుంటారు, ఎవరు ఎక్కువ ఏంటి, ఎవరు తక్కువ ఏంటి, దాన్ని బాగా తెలుసుకునేవాం అనమాట. సో ఆ ఫీలింగ్ ని ఎట్లా ఎక్కడ పంచుకోవాలో అర్థం కాకపోయేది. అలాంటి బాధని ఒక అందమైన ప్రకృతి అక్కడ పంచుకోలేము, శ్మశానం అయితే సెట్ అవుతుంది. సో అట్లానే చూద్దాం, ట్రై చేద్దాం. అట్లాంటి ఐడియా ఎవరికి రాదు శ్మశానంలో చేయాలి అని. ఇప్పుడు నార్మల్ మనకైనా కూడా ఎక్కడ తిందామన్నా, ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా మంచిగా పల్లెటూర్లలో వెళ్ళాలి, చెట్ల దగ్గర కూర్చోవాలన్న థాటే వస్తుంది ప్రతి ఒక్కరికి. అసలు ఇట్లాంటి శ్మశానంలో చేయాలనే థాట్ ఎవరికి రాదు. నేను ఇప్పుడు ఫస్ట్ మెయిన్ గా మిమ్మల్ని నేను కూడా చూడడం ఫస్ట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను షూట్స్ అయినా ఏ జరిగినా శ్మశానం నాకు ఏదో ఒకరిగా టచ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా బాగా కనెక్ట్ అయిపోయింది కాబట్టి నన్ను వేరే క్యారెక్టర్ చేస్తే అసలు రిసీవ్ చేసుకోలేరు. కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన వర్కౌట్ కాలేదు, ఇంకా కొన్ని చేసినా కానీ వర్కౌట్ కాలేదు. లేదా నన్ను జీవితం బాగా చెప్తావు కాబట్టి నువ్వు ఇదే చెయ్యి అదే చేస్తా, సర్లే ప్రాబ్లం లేదు, ఇలాంటిది బాగానే ఉంది కదా, అట్లా కంటిన్యూ అయిపోయింది. ఓకే, అంటే నార్మల్ ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాసారు మీరు? దాదాపు 100 ఆల్మోస్ట్ 100 లోపు పాడి రాసి ఉంటుండ. 100 లోపు సాంగ్స్ పాడిండ్రు రాసిరు మీరే? అందులో కొన్ని రిలీజ్ గానీ కూడా ఉన్నాయి. సో అన్ని ఉన్నాయి, కాకపోతే ఎక్కువ జనాలకి ఏంటంటే రీచ్ అవ్వలేదు. జనాలకు బాగా రీచ్ అయ్యారంటే మీరు అన్నట్టు
బొందలగడ్డ బొందలగడ్డ సాంగ్, సాంగ్. వెల్లురావ మనిషి వెల్లురా, ఇలాంటి కొన్ని కొన్ని జనాలు బాగా ఓకే. అంటే ఆ 100 సాంగ్స్ లోపైతే 100 లోపైతే రాసారు కదా. ఆ. సో మీ ఫేవరెట్ సాంగ్ ఫస్ట్ ఏంటి అసలు? ఫేవరెట్ సాంగ్ Hmm. వెల్లురావ మనిషి వెల్లురా అనేది చాలా ఇష్టం నా దాంట్లో. అసలు ఓకే. మ్యూజిక్ ఛానల్ ఇప్పుడు రీసెంట్ గా అంటే దొంగ నా కొడుకులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఓకే, మీ ఫస్ట్ సాంగ్ వాడండి. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ చాలా ఎవరికైనా అవును. ఇష్టం ఉంటది. అవును. ఆ రాయడం గానీ, ఆ పాడడం గానీ, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది మనకి. కాటిలో కాలే ఫస్ట్ అది ఆ. ఎక్కువ జనాలకి అది తెలుసు, బట్ అదే వాడు. ఓకే, జనాలకు టచ్ చేసింది కాకుండా మీకు ఫస్ట్ గా ఇన్స్పైర్ అయ్యి మీరు ఎక్కువ అంటే ఫస్ట్ ఇదే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అవును. సో అందుకు ఫస్ట్ సాంగ్ మీరు ఏదైతే రాసి పాడారో ఒక్కసారి, సో ఇదైతే మీకు ట్రెండింగ్ నడుస్తుంది ప్రజెంట్ అవును, అవును. ఖచ్చితంగా. అవును. సో అంటే ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్, దాంతోనే కదా మన లైఫ్ అంతా మీకు అవును. ముందుకు వచ్చింది. అవును. సో ఆ ఫస్ట్ సాంగ్ ఒక్కసారి. సో ఫస్ట్ నేను రాసిన పాట రాహుల్ సిప్లిగంజ్ అన్న వాడింది. సో బజరంగ్ సాంగ్ 2017. ఆ, సో అది బాగా ట్రెండింగ్ కాబట్టి అది చాలా మందికి తెలుసు, కానీ నేనని రాసింది నేనని తెలియదు. తెలీదు. ఓకే. తెలీదు. ఆ. సో ఇప్పుడు మన 60 అంటే ఎప్పుడైనా కూడా తెర పైన కనిపించే వాళ్ళకే ఫేమ్ ఉంటది, వెనుకున్న వాళ్ళకి అవును. చాలా తక్కువ అన్నట్టుగా. సో ఇప్పుడు ఆ పాట నేను రాసిన అని చెప్పుకోవాలి. ఓకే, ఖచ్చితంగా. మ్మ్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నువ్వే అవ్వాలి, మాకు ధైర్యం నువ్వే అవ్వాలి. ప్రాణం 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 ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. అమ్మో, మొత్తం పేలిపోయేటట్టుంది. చాలా ఇష్టమైన పాట, అందరికి తెలిసిన పాట. ఈ పాట నేను రాసిన చాలా మంది తెలియదు. సో ఇప్పుడు తెలిసిపోయిందిలేండి ఇక. థ్యాంక్ యూ. ఓకే, అంటే నార్మల్ గా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకి. అవును. అంటే ముందుగా అప్ అండ్ డౌన్స్ కాకుండా మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది, రీసెంట్ గా సిల్వర్ బటన్ రావడం. ఓకే. అందరికీ. అంటే నా జీవితంలో ఒక ఏదో అంటే మనం ఇప్పుడు 1.5 year నుంచి సాంగ్స్ ఏం చేయట్లేదు కదా. ఓకే. ఎక్కువ అంటే అదే హ్యాపీ. నేను వచ్చిన నా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత నా పర్సనల్ గా నేను సక్సెస్ అవ్వడం వల్ల అందరు ఇప్పుడు దొంగన కొడుకులు సాంగ్ చూసి అసరా ఇస్ బ్యాక్, ఇదే నా మోస్ట్ చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నాను అట్లా ఇట్లా ఇట్లా నడిచింది నువ్వేనా, ఇది నువ్వేనా, ఇది నువ్వేనా అంటుంటే అవునన్నా నేనే. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇందులో డైలాగ్స్ కూడా ఉంటాయి కదా. అవును. ఒక డైలాగ్ చెప్తారా, భయంకరమైన డైలాగ్? అది మిడిల్ లో ఉంటాయి, బట్ ఇప్పుడు నన్ను దాన్ని చెప్పలేరు. అంతేనా? కాకపోతే పాట మాత్రం పాట పాడతారు. ఓకే, అంటే ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే పాట పాడండి. అంటే మీ పాట ట్రెండింగ్ ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు అందరు దొంగన కొడుకులు సాంగ్ మంది కొంపలు ముంచి అని. ఎందుకు అట్లా వచ్చింది దొంగన కొడుకులు మంది కొంప ముంచి? అంటే ప్రతి ఒక్కరు జీవితంలో ఉంటారు. సో కాకపోతే అంత మోటుగా అంటే అంత మన తెలంగాణ స్లాంగ్ లో డైరెక్ట్ అంత తిట్టలేం, పర్సనల్ గా తిట్టుకుంటాం, మొహం ముందు తిట్టలేం కదా. సో అట్లా తిట్టుకునే భాషలోనే నేను ఎందుకు ఇట్లా రాయాలనిపించింది మీకు? ఎవరన్నా అట్లా ఉద్దేశించి రాసారా? అంటే ఉంటారు కదా, ఎవరు నా లైఫ్ లో ఉన్నట్టే ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో లేరా, మీ లైఫ్ లో దొంగన కొడుకులు లేరా ఉంటారు కదా. సో అట్లా అంటే నేను ఏ పాట రాసినా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టుగానే ఉంటది కాబట్టి ఒక బిట్ తీసి స్టేటస్ పెట్టుకోవాలి, ఇది నాది అని ఓన్ చేసుకోవాలి, ఆ ఫీల్ ఉండాలి కాబట్టి అట్లా రాసిన. అంతకుముందు చాలా సాంగ్స్ రాసి పెట్టిన, కానీ ఎందుకో ఇదైతేనే బాగా పర్ఫెక్ట్ ఉంటదేమో అని ఈ మధ్యలో కూడా అంత మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ లేవు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మనకు అని చెప్పేసి నేను మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా.
మనసులోటి పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేని పోనివి ఎప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు లోకంలా. అబ్బబ్బ నువ్వెంత గొప్పోని అంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోని అంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు మంది కొంపలు మించి. థు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో కోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. అంటే ప్రతి ఒక్క లైఫ్ లో జరిగేది మీరు పాట రూపంలో బయట పెడుతున్నారు. అంటే ఇలాంటి పదాలు యూజ్ చేసి అసలు ఇప్పుడు రాయడు, ఆ, ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ లో మొత్తం ఇక మొత్తం అవే ఇచ్చేసిన మన లాంగ్వేజ్ ఇచ్చేసి. ఎందుకంటే ఎంతసేపు శుతిమెత్తని పదాలు వాడితే జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ పాటలు. అవ్వట్లేదు. ఓకే. సో అట్లా బడ్జెట్ లాస్ అవుతుంది, నా సాంగ్స్ సక్సెస్ అవ్వట్లేదు, నేను చాలా బ్యాక్ లో డిఫరెంట్ గా చేద్దాం, తిట్టుకుంటూ చేద్దాం పర్లేదు, అయ్యేదేముంది, ఇంకా అలాంటి ఎన్నో వస్తున్నాయి కదా. అవును. కానీ నేను తిట్టినా గానీ డిఫరెంట్ గా మెసేజ్ అయితే మిస్ చేయను పాటలు. ఆ, ఇంకా ఖచ్చితంగా లాస్ట్ ఒక మెసేజ్ ఉండాలి. ఈ ఖచ్చితంగా. పాటలు కూడా అద్భుతమైన, ఇప్పుడు మీకు ఇది వింటే అర్థమైపోయింది. అవును. సో ఆ టైప్. ఆ, అంటే నార్మల్ గా నేను విన్న వరకు అయితే ఫుడ్ కూడా లేని పరిస్థితి ఒక అప్పుడు ఉండేది, చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారని అయితే విన్నాము. వినొచ్చు అంటే లైక్ అవన్నీ ఇప్పుడు గతం, ఇంకా నాకు దాన్ని తవ్వి ఇక అన్ని ఇంటర్వ్యూలో ఇదే చెప్పి చెప్పి బాధపడి నాకు ఇష్టం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్ ఇస్ పాస్ట్, అండ్ నాకు తెలిసి అందరి జీవితంలోనూ జరుగుతాయి. అవును. ఇది కానీ కామనే, నేను భరించలే ఇప్పుడు ఇక మళ్ళీ నేను అది చెప్తే వాళ్ళకు ఇక ఎందుకు. ఉమ్, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరు తెలుసు నేను ఎంత కష్టపడి వచ్చినా, తినడానికి ఫుడ్ లేని సమయాలు, ఎక్కడెక్కడో రోడ్ల మీద పండుకొని కృష్ణానగర్ కి ఫీల్డ్ కి వచ్చి ఎవరెవరో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వేరే వాళ్ళకి. ఓకే. అంటే అవకాశాల కోసం, సినిమా పిచ్చి అనేది ఉంది కాబట్టి. ఉమ్, నేను రైటర్ గా కావాలన్న ఆలోచన తప్ప నేను సింగర్ కావాలి, నటుడిని కావాలన్న ఆలోచన లేదు నాకు. ఓకే. సినిమాలో చేయాలి, స్క్రీన్ మీద మన పేరు చూసుకోవాలన్న కోరిక తప్ప వేరే కోరిక లేకపోతుండే. అట్లా చాలా మంది దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళ దగ్గరనే మనల్ని ఒక బానిస లెక్క చూసుడు నచ్చలేదు నాకు. అట్లా చూస్తుండగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. నేను తర్వాత చూసేసరికి ఒక ఫైనాన్షియల్ అసలు సెటిల్ అయ్యింది నేను. దూరం నుంచి మన ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ అని అనుకుంటారు, వీడు పొద్దున్న లేస్తే స్టేటస్లు పెడతాడు, ఎవరో ఫోటోలు దిగి పెడుతుంది, వీడి దగ్గర డబ్బులు లేవా, ఫైనాన్షియల్ వీడు ఫిట్ ఉంటాడు కానీ బయటకు పెడతలేడు, ఇట్లా అనుకుంటారు. సో అవన్నీ చాలా బాధ వేసేది, చాలా ఇబ్బంది. ఒక పూట తిని ఒక పూట రోజులు ఈ గడిచిన లాస్ట్ 1 year అయితే నరకం అంటే నరకంగా గడిచింది. కొద్దిగా మొహమాట వస్తుంది అన్నట్టు, ఎక్కువ ఓపెన్ అడగలేను, అది అలవాటు లేదు. ఇప్పుడు ఈ మధ్య సాంగ్ తోనే ఇచ్చాలి మన క్యారెక్టర్, అది వద్దు ఇట్లుంటే ఈ ప్రపంచంలో అసలు బతకలేమురా బాబు అని చెప్పేసి సిగ్గు లేకుండా లేకుండా అన్న నాకు ఇది అవసరం ఉందన్నది ఏంటన్నా ఎప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నానంటే ప్రతి ఒక్కరు అవునా ఈ పాట కూడా జర బాగుంది కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని ఎప్పుడు ఎవరిని అడగలేదు చేసి ఇప్పుడు అడుగుతాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం. లాస్ట్ 1-2 years అయితే ఘోరం అంటే ఘోరం, నరకం. బద్దాల్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. 2 times చచ్చిపోవాలనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకుని, ఇంకొక అన్న వచ్చి కాపాడిండు, ఏమైంది ఇట్లా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నా, గొప్ప ఫ్యూచర్ ఉంది, ఇంకా ఎంతో మంది ఉన్నారు ఫీల్డ్ లో నలిగిపోతున్న వాళ్ళు, నువ్వు ఇంకా ఇంత ఈ తక్కువ టైంలోనే అనుకో ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నావు ఎందుకు ఇట్లా. చూసే వాళ్ళకేమో ఈ బాధ అర్థం కాదు, ఈ రంగుల ప్రపంచం బాధ అర్థం కాదు. మన దగ్గర జేబులో ఒక 100 రూపాయలు ఉంటేనే మహా గొప్ప అని మనకు అనిపిస్తుంది. సో అట్లా ప్రసాద్ అని చెప్పేసి పాపం అన్న నాకు చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడివాడ బొమ్మసాని సుధాకర్ అని చెప్పేసి అన్న, పాపం అన్న ఎప్పుడు ఎంతో కొంత నాకు డబ్బులు వేస్తూ ఉన్నావా తిన్నావా లేవా అని అన్న కూడా అడుగుతాడు. అని ఇంకా మా 10th క్లాస్ ఒక ఫ్రెండ్ లక్ష్మణ్ అని చెప్పేసి పాపం వాడు కూడా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. ప్రెసెంట్ మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లోనైతే అది ఇప్పుడు నేను చెప్పిన 2 వ్యక్తులు, ప్రసాద్ అన్న అండ్ బొమ్మసాని సుధాకర్ అన్న, వీళ్ళిద్దరు బాగా అంటే ఫైనాన్షియల్ గా మాత్రం వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పాటకి బడ్జెట్ పెట్టి చేసేంత నా దగ్గర లేదు ప్రెసెంట్. సో అన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు మీ సాంగ్ విన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అంటే ఇండస్ట్రీలో కానివ్వండి, ఎవరన్నా కాల్ చేయడం జరిగిందా? అప్పుడు ఆ టైంలో బొందలగడ్డ పాట విని ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ మన దాకా రానియలేదు చాలా మంది, మన పేరు బయటికి రానియలే ఆ టైంలో. అసలు నా కాంటాక్ట్ నంబర్ కూడా లేని పరిస్థితి అప్పుడు చాలా మందికి. నన్ను ఇప్పుడు మీరు కనుక చూసి ఏదో స్టేటస్ చూసి మీరు నన్ను అడిగినట్టు అట్లా చాలా మంది ఉండే, నంబర్ అడిగితే ఇస్తలేరు, మీరు ఎక్కడ ఉంటారు అట్లా. నేను అది ఎప్పుడంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఎందుకంటే ఆ పాట బాగా ఇక్కడ టచ్ అయిపోయిన పాట కదా, దానికి చాలా ఎమోషనల్ పీపుల్ ఉంటారు దానికి. సో వాళ్ళందరూ తర్వాత నేను ఛానల్ పెట్టుకున్న తర్వాత నా ఫ్యాన్స్ గానీ ఫాలోవర్స్ గానీ అందరికి నాకు రావడం మొదలు పెట్టింది మెల్ల. అట్లా ఇంకా నేను ఎంతైనా ఇండివిజువల్ గా చేసుకోవడం బెటర్ అప్పుడు డిసైడ్ అయిపోయాను. అయితే ఇప్పుడు ఇండివిజువల్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, సో మీ సాంగ్స్ అన్ని మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకు ముందు మొత్తము వేరే వాళ్ళకి చేసేవాళ్ళు,
ఓకే. ఇట్లా శ్మశానంలా చేసేటప్పుడు గానీ, ఫ్యామిలీకి ఎట్లైనా చెప్తూ ఉంటారు గదా! ఉమ్. సో, అంటే ఆ శ్మశానంలో జేయడం ఏంది అది ఇది అని ఏమన్నా రియాక్ట్ అవ్వలేదా మీ పైన? వాళ్ళకు బేసిక్ ఏ ఫ్యామిలీ అయినా ఏంది ఇది అని అంటారు. ఆ! పెళ్లి కావాల్సినవి ఇంకా ఏంది శ్మశానం ఇది దగ్గర చేస్తే ఇప్పుడు ఏమైతదో ఏందో ఏమైనా మనకి అది సస్తావా అంటుంటారు అన్నారు. గదా! చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ! నేను దాన్ని నా డ్రీమ్ తప్ప నాకు వేరేదేం కనిపించదు. సత్తగా బతుకుతా అంతే సాక్షి. కరోనా వచ్చి అందరూ చచ్చిపోతారు కదా, అవును. నేను బతుకుతాను గ్యారంటీ ఉంది. అట్లా అని చెప్పేసి అంటే బొందలు ప్రాణాలు ఇక అవసరం లేదు నాకు అన్న థాట్‌తోనే ముందుకెళ్తున్నారా ఒక్కసారి ఏంది? నన్ను చూసుకోవాలి, ఒక్కసారి ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అండి అని అడిగినట్టు ఆ! ఒక్కసారి నన్ను స్క్రీన్ లో చూసుకోవాలని ఆ పిచ్చి బాగుంటుండే. సో అందుకని హ్మ్. సక్సెస్ కావాలి. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే నేను ఏదైతే కాన్సెప్ట్ తీసుకొని వర్కౌట్ చేసినా దాన్ని ఇప్పుడు హ్మ్. కాటి కాపరి అనే దీన్ని క్రియేట్ చేసింది నేను. ఆ! తర్వాత చాలా మంది చేసిన వర్కౌట్ కాలే. హ్మ్. నేను చేస్తేనే పీక్ లో ఉంటది, యాక్టింగ్ అయినా క్యారెక్టర్ అయినా అని అన్నారు. సో, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు విన్నారు గదా! ఈ సాంగ్ ఆ. మొత్తం. సో, ఏమన్నా ఫోన్స్ గాని చేసి ఎలా రియాక్ట్ అయ్యారు? ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు? ఏది బొందలగడ్డ ఆ! చూస్తారు. అదే ఇదే ఇది ఎందుకు ఇది అంత మంచి మంచిగా ఫోక్ సాంగ్ చేయొచ్చుగా, పక్కన హీరోయిన్ పెట్టుకొని చేయొచ్చుగా. ఎవరెవరో మొహం అంటే యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. హ్మ్. నువ్వు చేయొచ్చు, నీకు మంచి ఫేమ్ ఉంది, ఎవరినో పెట్టుకొని చేయొచ్చు. ఇవేనా హ్మ్. ఇవేనా అంటే జనాల్లో ఒకసారి మనం ఒకటి క్రియేట్ అయినప్పుడు ఇక హ్మ్. మనం దాన్ని చెరపలేం దాన్ని. వాళ్ళు హ్మ్. అదే కోరుకుంటారు. ఆ! సో అట్లుంటారు. ఇంకా నాకు విక్రమ్, సూర్య ఈ సినిమాలు చాలా బాగా చూస్తుంటా. రాఘవ లారెన్స్ గారివి, ఓకే. కమల్ హాసన్ వీళ్ళ అందరి సినిమాలు చూస్తుంటా. చాలా జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఓకే. చేస్తుంటారు. ఆ! నాకు చాలా ఇష్టం అనమాట. అట్లా చాలా ఇష్టం. ఎవరట్లా ఇన్‌స్పిరేషన్ మీకు ఎక్కువగా? ఆహ్, విక్రమ్ సార్ గాని ఇట్లా ఆ! హీరో విక్రమ్ గారు, ఓకే. సూర్య డిఫరెంట్ డిఫరెంట్ గారు, షేడ్స్‌లో చేస్తారు కమల్ కాబట్టి హాసన్, ఆ! రాఘవ లారెన్స్ గారు వీళ్ళందరూ ఇష్టం. అంటే నేను బాగా చూస్తానన్నమాట. డిఫరెంట్ అంటే గా మీరు ఇప్పుడు డిఫరెంట్‌గా గదా! యాక్టింగ్ చేస్తారు, డాన్స్ ఆ! చేస్తారు, సింగర్. ప్రతి ఒక్కరి ఇన్‌స్పిరేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఆ! ఉంటారు. సో, సింగర్‌లో ఇన్‌స్పిరేషన్ ఎవరు? నేనంటే తక్కువ ఇంట సినిమా అంటే ఎంజాయ్ చేస్తా, బాగా ఓకే. ఎంజాయ్ ఓకే. చేస్తా ఆ! కానీ పర్టిక్యులర్ ఈ పాట ఆ పాట అని తెలియదు. హ్మ్. కానీ వింటా. చక్రి గారు, చక్రి గారు. జగమంత కుటుంబం నాది ఓకే. ఆ! చాలా ఆ ఇష్టం. పాటలకే ఎక్కువ కనెక్ట్ అవుతారు మీరు. అది కూడా మెసేజ్ ఉంటా. అప్పుడు హ్మ్. బాగా పిచ్చుంటుండే ఆ పాట. హ్మ్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సంసార సాగరం నాది. సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సో, ఎప్పుడన్నా అనిపిచ్చిందా మీకు? అంటే నేను గూడా ఒక ఏకాకి అయిపోయినా అంటే ఏం లేనిత అంటే ఇట్లాంటి ఆప్షన్ అంటే మనకి ఇట్లాంటి ఛాన్సెస్ రానప్పుడు గానివ్వండి ఎప్పుడైనా? ఛాన్సులు రానప్పుడు అనిపించింది. ఎందుకంటే ఈ పాట చక్రి గారంటే చాలా ఇష్టం. మ్యూజిక్ చాలా ఇష్టం కదా నాకు. ఆ! కానీ ఆ పాట ఇక నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ టైంలో 16, 17 అంతకంటే బిఫోర్ నుంచి ఆ పాట ఆ! బాగా వింటుండే. అంత హాయిగా మ్యూజిక్ వింటుంటే ఆహా! జీవితం అంటే ఇంతేనా. ఆ! అంటే ఆ పాట ఇన్నప్పుడు చాలా మంది ఎమోషనల్ గూడా అవుతారు. అవును. ఆ! అంటే అంత కనెక్టివిటీ ఆ సాంగ్‌లో ఉంది మనకి. చాలా బాగా అనిపిస్తుంది ఆ పాట. సార్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. హ్మ్. ఆ! సో, ఇట్లాంటి గెటప్ ఏసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇంటికెళ్లారా? ఎప్పుడు వెళ్ళను. జస్ట్ ఇది ఇప్పటి మట్టుకే మీరు చూసినా వచ్చినప్పుడు ఎంత సింపుల్ అవును. వచ్చిందా అసలు. అంటే నాకు ఇంకోటి ఏంటంటే లైక్ ఇట్లా అంటే షూట్ నార్మల్‌గా టాప్ అవి గా చేసుకొని చూసినప్పుడు భయమేస్తది. నార్మల్‌గా ఇవన్నీ ఇట్లా కట్టుకోవడము భయమేస్తది. ఇప్పుడు నేను ఇది వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినా కానీ మీరు ఎలా చూస్తారు? సింపుల్ గానే వస్తా. సింపుల్ ఆ! నాకు మొదటి నుంచి కూడా సింపుల్ లివింగ్ ఇష్టం. ఓకే. ఓకే. ఇట్లా అంటే రెడీ కావాలే గానీ ఏదో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే. వచ్చినప్పుడు. ఇక మిగతా టైంలో చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటా. ఆ! నేను మొన్న అన్న కూడా మిగతా వాళ్ళు కూడా "ఇగో ఎంత నువ్వేనా ఓకే" అన్నారు. నాయన అంటే ఇప్పుడు నార్మల్‌గా అవి వేటితోని దేనితోని చేస్తారు? అవి ఇవి శంఖాలు ఇవి ఓకే. శంకులు. చేతిలో ఉమ్. ఇది లైక్ ఏమంటారు గొర్రె సంబంధించింది ఓకే. దాంతోని. అండ్ ఇక అంటే నార్మల్‌గా అవి బర్రెలకి పోయినప్పుడు మళ్ళీ చేసుకుంటూ బర్రెలకి ఉంటారా మీరు మళ్ళీ? ఇంకా కావాలంటే మనం తెప్పించుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఉంటాయి కదా. ఓకే. ఓకే. ఒరిజినల్ వాళ్ళే చేసిస్తారా? చేసిస్తారు. ఓకే. అంటే దానికి కూడా ఇది అమౌంటా? ప్రసాదం అని చెప్పేసి అన్ననే తెప్పించిండు. ఇవి అంటే రోడ్ల మీద దొరికేది వేరే, హ్మ్. ఇవి నేచురల్ గా చేయించినవి వేరే. హ్మ్. బాగా చేస్తారు. ఊర్లో అయితే అంత బ్రాండెడ్ అండ్ మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది ఎలాంటి కొన్ని వాళ్ళు ఇది ఏసుకోవాలని ఎట్లా అనిపించింది మీకు? అంటే అదే క్యారెక్టర్ అయితే మనం ఇప్పుడు మొత్తం దొంగన అనుకున్నారా మీరు? ఇది ఇలా అనుకున్నా ఉండాలి, అలా అని ఉండాలి అనుకున్నాను. అనేది? ఆ! అంటే ఇంత లాంగ్ టైం నేను బయటికి వస్తున్నా, క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండాలి. అందరు కాల్ చేసి అంత ముందుకు తెరవని నువ్వు మంచిగా బ్రతికితే ఓర్వని వాళ్ళు పక్కనే ఉంటారు,
నీ పక్కనే ఉంటారు, నువ్వు ఎదుగుతూ ఉంటే ఓర్వని వాళ్ళు పక్కనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు. పైకి నవ్వుతుంటారు గాని మనసులో విషం ఉంటదిరా, మనసులో విషం ఉంటదిరా. తెలుసుకోర మనిషి తెర వెనుక ఇంకో మనిషి, నువ్వు తెలుసుకోర మనిషి తెర వెనుక ఇంకో మనిషి. ఇవాడ వేసిన అంటే మీ పక్కన ఎవరండి ఇప్పుడు ఉన్నారా ఏంది? అట్లా మనుషులు ఉంటారని చెప్పేసి రాసిన. అయితే క్యారెక్టర్ మామూలు సింపుల్ గా జుట్టు గడ్డం తీసేసి మామూలుగా సింపుల్ గా చేసిన అనమాట. జనాలు అంతా రియాక్ట్ అవ్వాలి అట్లా అంటాయి. మ్యాగ్నస్ మీడియా అని మా వరంగల్ మా డిఓపి గారు పాపం అందరు వదిలిపెట్టిపోయినా నన్ను మాత్రం పట్టుకుని ఆయన మహానుభావుడు. సో ఆయన ఛానల్ చేసిన, బట్ జనాలు ఏంటంటే ఇంత లాంగ్ టైం వచ్చిన గెటప్ లేదు, నువ్వు అనుకోలే అన్న, నువ్వు ఇది కాదన్నా అన్నారు. అయ్యా వెంటనే ఏదో చెయ్యాలని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ శ్మశానంలోనే మొదలు పెడదాం, నాకు అది కలిసి వచ్చింది కాబట్టి మొదలు పెడదాం, అలాంటి టాపిక్ తీసుకుందాం అని చెప్పేసి ఇక నేను అంటే కాస్ట్యూమ్స్ అన్ని నేను ముందు ఊహించుకున్నా, ఇట్లుండాలి ఈ టైప్ ఆఫ్. కొంతమందిని అడిగితే అట్లుండాలి ఇట్లుండాలి, నాకు నచ్చలే ఇంకా. సో ఈ టైప్ ఆఫ్ ఉండొద్దు, మొత్తం ఈ పిక్కలు పని చేయొద్దు, నడుము పని చేయొద్దు, ఇట్లా ఇట్లా నడుస్తూ ఇట్లా దొంగన కొడుకులు నమ్మించి మన గొంతు తడిబట్టతో అన్నప్పుడు ఇది బాగా చాలా కష్టమైన క్యారెక్టర్. నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్. పెయిన్ వస్తది కదా మీకు, అలవాటు అయిపోయిందా ఇప్పుడు? ఆ రోజు మాత్రం చాలా ఇబ్బంది అంతా ఇది కోసుకొని పోవడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంటది, పిక్కలన్నీ వస్తుంటాయి, చాలా పెయిన్ వేసింది డైరెక్టర్ కి. ఈసారి సాయి భాస్కర్ అని నేను డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తేనే చేస్తాను, లేకపోతే ఈ లవ్లు ఇవన్నీ వద్దు మనకి. లవ్ వద్దు, లవ్ జైలుకి వెళ్ళొద్దు. రాసిన కదా, లవ్ చెయ్యకురా లవ్ చెయ్యకురా, నువ్వు లకలకలు కలుకలైతావురా, 10th లవ్ తెరలైపాయే, ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్ డిస్టర్బ్ ఆయే, బీటెక్ లవ్ బిస్కెట్ ఆయే, లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలు కలుకలైతావురా అని రాసిందే నిర్మల్. చూడండి, అంటే ఇప్పటి వరకు మీరు లవ్ చేయలేదా ఒక్కసారి కూడా? అంటే ఒక అమ్మాయిని చూసినప్పుడైనా స్కూల్లోనైనా కాలేజ్ లోనైనా అనిపించేది కదా, ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్న వయసులో అవన్నీ చేసినాం అనుకో, పిల్లని కూడా అదే పెద్ద తలకాయ నొప్పి. అంటే సాధారణంగా ఫేమ్ ఉన్న వాళ్ళకి ప్రపోజల్స్ రావడం అయితే కామన్, వచ్చినాయి అంటే వస్తాయి కానీ ఇప్పుడు హుషారు, అప్పుడు చాలా మబ్బు డల్, ఎక్కువ తొందరగా ఇట్లా కలిసిపోయే మనస్తత్వం కాదు. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారంటే ఇంతసేపు ఇట్లా కూర్చొనే మాట్లాడేది, అట్లా కొన్ని పాత మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అట్లనే ఉంటా. ఇప్పుడు జర హుషారు అయిపోయి అందరితో ఫ్రెండ్లీ ఉండడు, ఫన్నీగా నవ్వుతూ అట్లా. ఓకే, అంటే ఇప్పుడు బ్లాంకెట్ వేసుకున్నారు కదా, అది ఒక సెంటిమెంట్ అని అనుకోవచ్చా? అంటే కలిసి అయితే వచ్చిందని చెప్పొచ్చు. అంటే నాకు హిట్ ఇచ్చింది అండ్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే కొద్దిగా దమ్ము ధైర్యం కావాలి. శ్మశానాల్లో చేయాలంటే, ఇలాంటి ఓల్డ్ క్యారెక్టర్స్ చేయాలంటే, యాక్టింగ్ పర్పస్ ఉన్న క్యారెక్టర్ చేయాలంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చేయలేరు. అంటే చాలా కష్టం ఉండొచ్చు కానీ నా వరకు నేనైతే ఎవరు చేసిన సక్సెస్ అవుతామని చెప్పేసి నేను దీన్ని ఎంచుకున్నా. సక్సెస్ అయినా కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా మనం ఇండస్ట్రీ దాకా పోయేంత వరకు దీన్ని మెయింటైన్ చేయడం బెస్ట్, పడకుండా. అప్పుడే కదా అందరూ చూస్తారు. సో అట్లా అంటే సో ఇప్పుడు బ్లాంకెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సెంటిమెంట్ అని చెప్పిండ్రు కదా, అని అంటే అప్పుడప్పుడు మీరు పడుకునేటప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తారు? లేదండి, లేదు. అంటే ఓన్లీ సాంగ్స్ కే. అది ఈ పాటకే అసలు ఈ ఈ చెద్దరికి కూడా ఇప్పుడు క్రేజ్ వచ్చింది మార్కెట్ లో. అదే కదా మరి, అదేడ దొరికింది నీకు, ఇదేడ దొరికింది, ఏడమ్ముతురు అని అంటారు. అదే కదా, అంటే సెంటిమెంట్ అంటే కొంచెంకి కలిసి వస్తుంది కదా, మేబీ అందుకే అడుగుతున్నారేమో మిమ్మల్ని అందరూ. చూడాలి ఇంకా ఎవరికైనా ఇస్తారా మరి ఇదా? దీన్ని ఎవరు కప్పుకుంటారండి? సెంటిమెంట్ అండి, వాళ్ళకు కూడా కలిసి రావచ్చు కదా. ఇది వేసుకోవాలంటే ఇప్పుడు అన్ని రెడీమేడ్ వచ్చేసినాయి, అంత పాష్, మొత్తం పాష్ హైటెక్ లైఫ్ జీవితానికి అలవాటు పడిపోయారు. మనలాంటి పల్లెటూరు జీవనాలు ఇలాంటివి కలపడం చాలా కష్టం. అంటే మీకు అట్లా ఉండాలి అని ఆలోచన ఎప్పుడు రాలేదు? ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, లైక్ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా, ఈవెంట్స్ కూడా పిలుస్తుంటారు పోతా కదా, ఏదైనా మంచి హాల్ బెడ్ ఇలా ఏమైనా ఇస్తూ ఉంటారు కదా, నాకు నిజంగా అంటే కెమెరా ఉందని కదా కింద పడుకోవడం చాలా అలవాటు. ఇప్పుడు కూడా కిందనే పడుకుంటారు? ఇప్పుడు ఇష్టం, నాకు అట్లనే ఇష్టం. ఏందన్నా నువ్వు విచిత్రమైన మనిషి ఉన్నావు, ఇంత అందరు ఎంత కూడా హ్యాపీగానంటే లేదన్నా పర్లేదంట. ఒకవేళ పడుకున్నా కానీ అసలు నిద్ర పట్టదు, ఇక మెత్తగా ఉంటది, దాని మీద ఇటు పోరినా సరే ఇటు కంఫర్ట్ ఉండదు. అంటే మీరు ఫస్ట్ శ్మశానంలో సాంగ్ తీస్తారు కదా, అంటే నార్మల్ గా మనం పోవడానికైనా కూడా చాలా భయం ఇస్తుంది.
నేను అంటే ఏదైతే అంత మంది ఉన్నా కూడా మనకి ఎవరన్నా నార్మల్ గా అట్లా చనిపోయినప్పుడు గానీ మనము చుట్టాలలో వెళ్ళినప్పుడు గానీ చాలా భయం వేస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఆ. అమ్మో మీరు నా కళలకు వస్తుంది ఇక ఈ రోజు. ఇలాంటి సౌండ్లు వస్తాయా? ఆ, అవి మీకు ఏం భయం రావు, అవ్వలేదా? ఏం రావండి, అవన్నీ కథలు కహానీలు. అంటే అమ్మ ఆత్మ మన మీద పడుతుంది, మనకేమన్నా అవుతుంది అని అట్లాంటివి నమ్ముతుంటారు కదా చాలా మంది. మనిషి ధైర్యం గొప్పదైతే ఏది ఏం చేయలేదు అంతే. మళ్ళీ మీరు దానిపైన కూర్చుంటున్నారు అంటే ఇవేవో బొందలు, ఏవేవో ఆ. వాడు లేటెస్ట్ గా చనిపోయిన వాళ్ళ బొందల మీద కూడా కూర్చొని అదే కదా. చేస్తా. అంటే ఒక్కసారి ఏమైందిలే అని అనుకున్నాం కాబట్టి ఇంకా అంతే, నథింగ్ భయం ఏమవ్వదు. నైట్ టైం కూడా షూటింగ్స్ చేసారు అంటే చేస్తాం. నార్మల్ గా అక్కడ కుక్కలు మొరగడం గానీ ఏమైనా సౌండ్స్, గజ్జల సౌండ్ గానీ ఇట్లాంటివి మనమే నార్మల్ ఆగండి ఆగండి. మీరు కదలకండి. మీ వెనక ఇప్పుడు ఒక పిల్ల సీరియస్ కొంచెం పట్లనే ఉండండి, నవ్వకండి అస్సలు. వినొస్తుందా సౌండ్? ఏదైనా వినొస్తుందా? ఉయ్యాల ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అబ్బా ఉయ్యాల చిన్న పాప, చిన్న పాప అమ్మ మీకు మంత్రాలు వస్తాయా అండి? జస్ట్ 5 years పాప. మీరు స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తున్నప్పుడు మీ వెనకే నడుచుకుంటూ బౌద్ధండి ప్లీజ్, అక్క, దయచేసి అక్క ప్లీజ్ అనుకుంటా. ఆపండి ఇక, ఆపండి ప్లీజ్. నైట్ నేను నిద్రపోని ఇక మళ్ళీ. అమ్మో మీకు మంత్రాలు కూడా వస్తాయి అయితే ఇప్పటి నుంచి. అట్లేం లేదు, ఇష్టం భయపెట్టించడం అంటే ఇష్టం అని. ఏం లేదు. ఆ, మనం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. మన నమ్మకమే మన బలం, అంతే. మన ఇష్టం అది. దయ ఉందంటే ఉంది, లేదంటే లేదు. హ్మ్, ఏమిరా పిల్ల ఇట్ట భయపడుతున్నది ఏంది, గుంట ఇంత హ్మ్. తెల్లగా ఉన్నది, ఎంతమంది లవ్ చేసినావేమి, నన్ను పడేద్దామని చూస్తున్నావా ఏమి, అమ్మో దండి గుణం ఉన్నదానివే, ఆ, ఎల్లి గాని లవ్ చేసినావు, ఆ, ఇంకా పోయినాడు, ఆ. మళ్ళీ గాని లవ్ చేసినావు, వరంగల్ పోయినాడు, బుచ్చి గాని లవ్ చేసినావు, అవిరిపేటలో ఏమి చేస్తున్నాడు, బిచ్చం ఎత్తుకుంటున్నాడు, నన్ను గోళీలు వేద్దాం అనుకున్నావా ఏమి. అమ్మా, ఈ మధ్యలో నిజంగా. నేర్చుకున్నా ఈ వాయిస్. అమ్మ డైలాగులు నేర్చుకున్నారు, ఏం టాలెంట్ అండి మీది. అంటే చిన్నప్పటి నుంచి అంతేనా ఇక స్పాంటేనియస్ గా ఏదైనా కూడా? ఇది ఈ మధ్యలో క్యారెక్టర్ అండి. మీరు అంతకుముందు చూడండి డల్లు మబ్బ మొహం వేసుకొని ఉంటుండే హ్మ్, నిజంగా. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు లేచిండ్రా? ఇప్పుడు ఈ పాటతో అన్నట్టు అమ్మ. ఆ. అమ్మా నిజంగా, నిజంగా గ్రేట్ అండి. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా తీసుకోవాలి ఇన్స్పిరేషన్ గా అయితే. నార్మల్ గా మీరు సాంగ్ చేస్తారు కదా, అక్కడ చేసినప్పుడు ఎవరన్నా నార్మల్ గా డైలీ ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలియదు. ఎప్పుడైనా అట్లా వచ్చారా మీరు సాంగ్ చేసేటప్పుడు చనిపోయిన వాళ్ళని తీసుకురావడం గానీ అట్లాంటిది? ఇప్పుడు రీసెంట్ గా మొన్న జరిగిన దాంట్లో కూడా చచ్చిపోయే శవాన్ని తీసుకొస్తున్నారు. మాకు ఆ స్మెల్ వస్తుంది, కొద్దిగా దూరంగానే స్మెల్ వస్తుంది, కానీ అట్లా వాంతింగ్ వస్తుంది ఒక్కోసారి వస్తుంది. ఇక అది కొద్దిగా మనం మనం ఏం రాదులే సిట్రైట్ ఉండాలనుకుంటే అంతే, మిగతా వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక అలవాటు అయిపోయారు మనకంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి అట్లా అంటే నిజంగా ఆ శవాన్ని కాల్చే వాళ్ళు కానీ వాళ్ళకెంత ధైర్యం. సో మనకంటే నాకు తెలిసి వాళ్ళు నిజంగా గొప్పలు. అంతే, వాళ్ళకైతే నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే మనం ఇంతెంతో రాయల్ జీవితాన్ని గడిపి ఎలాంటి జీవితమైనా గడపని, మంచి చెడు ఎవరైనా కావచ్చు, తెల్ల నల్ల రంగు రుచి ఏది లేకుండా అందరం అక్కడికి పోతుంది. వాళ్ళను చచ్చేదా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఎముకలన్నీ కాలి, వాళ్ళ శరీరం అంతా కాలిపోయి స్మెల్ వచ్చిన అది భరిస్తూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. మీరు అదంతా చూస్తారా మీ కళ్ళతో? చూస్తాను నేను మరీ చూస్తా. అంటే లైక్ ఏం జరుగుతుంది చూద్దాం, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఇది కూడా చూస్తే థ్రిల్లర్ ఒకటి వస్తుంది మనకి. థ్రిల్ కోసం ఈ థ్రిల్ జీవితంలో ఎటు తీసుకోవద్దు. భయం మొత్తం పోయింది ఇక మీకు? భయం మొత్తం పోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా అక్కడ పోయి చెప్తా, అక్కడ ఆ శవాన్ని ఏమన్నా తీసేంత ఉంది. అప్పుడు ధైర్యం లేదు, పిరికివాని. ఎప్పుడైతే క్యారెక్టర్ చేసినో అప్పుడు ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చింది. అమ్మో. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకేం ప్లాన్ చేసుకున్నారు? నెక్స్ట్ ఏంటి? పాటలు పాడడం అని, రాయడం, ఇంకెన్ని ఉన్నాయి దాదాపు. అంటే సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట ఒక్కటి రిలీజ్ అయింది. ఇట్లా డిఫరెంట్ గా ఆల్బమ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళంత తొందరగా ఇండస్ట్రీలోకి పోవాలనేది నా ఆశ, ఇంకా వేరే లేదు.
అంటే మనల్ని మనం నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నా, సోషల్ మీడియా ద్వారా ప్రూవ్ చేసుకున్నా, కానీ అక్కడ వరకు రీచ్ అవ్వాలి. అక్కడి వరకు రీచ్ అవ్వాలని ఈ ప్రయత్నాలు ఇప్పుడు సింగర్ గా గానీ, యాక్టర్ గా గానీ ఇవన్నీ చేసిన. ఇక మల్టీ టాలెంట్ ఉంటే అడిగి పోతే అన్ని మీరే చేసుకోవచ్చు. ఎవరికి ఛాన్స్ ఉండదు. అండ్ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, వింటాం కదా, వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా. సో అట్లానే సరే ఎందుకు ట్రై చెయ్యొద్దు అని. మళ్ళీ ఎప్పుడు మీ సాంగ్ మాకు రాబోతుంది బయటికి? ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ గా కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత వెంటనే ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ గెటప్ అయితే ఇట్లా ఉంటుంది. గెటప్ అయితే ఇదేనా తెలీదు, చూడాలి. ఫీమేల్ అనుకుంటున్నా, ఫీమేల్ కాంచనా టైప్. అది కూడా ఎక్కడైనా తెలియదు, డైరెక్టర్ డైరెక్టర్ గా డిపెండ్ అయి ఉంది. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్ కూడా మొత్తం మీరే చూసుకుంటారు కదా. సో వాళ్ళకి తినడం కానీ ప్రతి ఒక్కటి ట్రావెలింగ్ చార్జెస్ కూడా మనమే పెట్టాలి. సో ఎలా ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ మీరు? ఇక తప్పదు, మనం ఒకసారి దిగినాం కాబట్టి రంగంలోకి, ఇక తప్పదు. అట్లా అడ్జస్ట్ అయినా కాబట్టి నేను 1 year చాలా డిసప్పాయింట్. లేకపోతే నా ఛానల్ ఇంతవరకు మంచి గ్రోత్ లో ఉంటుండే, నాకు ఫైనాన్షియల్ గా నాకు కూడా ఛానల్ నుంచి అంటే మనది మిడిల్ ఫ్యామిలీ కాబట్టి సో వాళ్ళకి పెట్టడానికైనా ఏదైనా కూడా మనకి అమౌంట్ ఖచ్చితంగా అవసరం. సో ఇన్కమ్ అంటే మీకు ఏమన్నా ఇన్కమ్ వస్తుందా? ఇప్పుడైతే ఏం లేదండి, లేదు. అంటే నేనే ఇప్పుడు అప్పు చేసి, లైక్ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి, అది చేసి ఇది చేసి వీళ్ళని వాళ్ళని అడుగుతూ చేయడమే సరిపోతుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కదా, సో దాని ద్వారా మీకు దాని ద్వారా కొద్దిగా వస్తుంది. సో అంటే నీడ్స్, మన డైలీ నీడ్స్ కి సరిపోతాయి. రూమ్ రెంట్, ఫుడ్, జస్ట్ కూరగాయలు, అంటే మొత్తం మీకే అయిపోతుంది. అయిపోతుంది. అంటే ఇంట్లో చూసుకోవడము ఇక ఇప్పటి వరకు అయితే లేదు, ఇంతవరకు వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ విషయంలో అదృష్టం. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు ఫ్యామిలీ అయినా ఇంత ఎత్తుకి డబ్బులు పంపిస్తలేవు, ఏం లేదు, చేయకుండా రా ఇంటికి వచ్చేసేయి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నయా పైసా ఇంతవరకు ఇవ్వలేదు, ప్రామిస్. మా కుటుంబానికి అయితే నేను ఇవ్వలేదు. చూద్దాం. మీ మమ్మీ ఎలా సపోర్ట్ చేస్తుంటది నీకు? అంతే, అందరు కొడుకులు సంపాదిస్తారు, ఇల్లు కట్టుకుంటారు, బాగా గొప్ప జీవితం గడుపుతున్నారు. నువ్వెప్పుడు సంపాదిస్తావు? అందరు వాళ్ళకి ఇదే ఉంటది. ఎవరు చూడు నీ కొడుకు ఇట్లా, నీ కొడుకు అట్లా అని అంటారు, వీడియోలలో చూస్తారు. ఏ పైసలు ఏం చేస్తున్నావు, సంపాదన ఏం చేస్తున్నావు తర్వాత మీరేం చెప్పారు? మీ ఆన్సర్ ఏంటి మరి అప్పుడు? అసలు నేను ఆర్గ్యుమెంట్ చేయాలి, మళ్ళీ వస్తా అంతే. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాలి, మళ్ళీ పాటతో వస్తా, మళ్ళీ వస్తా. ఎక్కువ ఊరికి వెళ్ళినా ఎక్కువ ఉండను. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆడున్న 2-3 రోజులు ఉన్నా వీళ్ళు ఎంతో బాగా సంపాదించిన ఫీలింగ్ వస్తుంది. మన రిచ్ గా ఆడున్న రోజులు కూడా కొంచెం రిచ్ గానే ఉన్నట్టు బిహేవ్ చేయాల్సి వస్తుంది. లేకున్నా మంచి బట్టలు, మంచి తిండి, అందరితో అట్లా బతకాల్సి వస్తుంది. అట్లా ఏమంటారు, కెమెరా ముందంటే నటించచ్చు, నిజ జీవితంలో కూడా అసలు నటిస్తే బాగోదని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఎప్పుడైతే నా గోల్, నా డ్రీమ్ రీచ్ అయిపోతానో దెన్ అప్పుడు ఇంకా నటన ఉండదు, మొత్తం రియాలిటీ. సో ఈ మధ్య చాలా మంది ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. సో అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ఇష్యూస్, అంటే అప్పటి వరకు బానే ఉండి ఒకటేసారి ఇట్లా కేసెస్ పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా. సో మీరు కూడా చూస్తున్నారు కదా, సో దానిపైన ఏమంటారు మీరు? అంటే ఎందుకంటే మీరు జీవితాలని ఉద్దేశించి కానీ జీవితంలో జరిగేటివి రాస్తున్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. ఇప్పుడు ఏం చెప్పాలి, మగవాళ్ళకు కూడా కొన్ని చట్టాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది మగవాళ్ళ కోసం. అంటే ఈ కేవలం ఆ ఒక్క ఉమెన్ ని తీసుకొని కాదు, కానీ ఇప్పుడున్న సొసైటీలో ఒక లేడీ తను ఎదగడానికి కోసం మగాడు అవసరం. ఇప్పుడున్న జనరేషన్ లో అందరు కాదు, కొందరు ఎదగడానికి మగాడు అయితే అవసరమే. వెన్ తన డిమాండ్స్ నెరవేరినప్పుడు సేమ్ ఇట్లా బ్లాక్ మెయిల్స్ ఇలాంటి కొన్ని అయితే జరుగుతాయని నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఒక మొగాడు అంటే పాపం అందరూ అనుకుంటాం, వాడింది మొగాడు అంటాం, కానీ మగాడికి ఎన్ని కష్టాలు ఉంటాయో అది అంటే లైక్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు స్టూడియోస్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఆడవాళ్ళు లేడీస్ కున్నంత లైక్ కొన్ని ఫెసిలిటీస్, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళతో పోల్చుకుంటే బాయ్స్ కి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఇస్తారు, ప్రిఫరెన్స్ ఉంది. కానీ దాన్ని మిస్గైడ్ చేసుకొని ఇట్లా ఎదిగేంత వరకు ఒక మాట, ఎదిగిన తర్వాత ఒక మాట ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తనేం చిన్నపిల్ల కాదు కదా, ఇప్పుడు ఎప్పుడో మైనర్ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది, తన పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు, కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి 2 చేతులు కలిసి ఉన్నారు, సో అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే థాట్ అందరికి వస్తుంది. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, నీకు ఇష్టం లేకుండా కూడా ఏం జరగదు. సో ఇన్ని సంవత్సరాలు, అది కూడా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయం సాధారణంగా ఎవరికైనా వస్తుంది. సో అట్లా నాకు కూడా అనిపించింది. ఎందుకంటే తను ఇప్పుడు ఫినాన్షియల్లీ సెట్, తన డైలీ నీడ్స్ కానీ తను ఉండే జీవన విధానం కూడా అంతా మారిపోయిందని వింటున్నాం అని తెలుసుకున్నాం కూడా కొద్దిగా.
సో అనిపించింది పాప మాస్టర్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. నాకు చాలా ఇష్టం జానీ మాస్టర్ గారు. అవునా? నా పేరు కూడా జానీ జానీ ఉంటుంది. ఆ, బజరంగ్ సాంగ్ లో కూడా నాకు జానీ అని ఉంటుంది. జానీ జానీ అని. మాస్టర్ నాకు డి లో ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. ఆ, ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో నన్ను జానీ జానీ అని పిలుస్తారు. అట్లని కాదు కానీ మగవాళ్ళ జీవితం వెనుక కూడా చాలా నరకం ఉంటది. దాన్ని సరే ఎప్పుడైతే మనకు సమస్య జీవితంలో వచ్చిందో దాన్ని అప్పుడే ప్రతిఘటించాలి. అంత ఏమంటారు మూర్ఖత్వం ఎడ్డీ లోకం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు కదా. అవునవును. సో ఇంతవరకు ఎందుకు సహజీవనం చేయాల్సి వచ్చింది, ఇంతవరకు ఇది సడన్ గా ఎందుకు రియాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సో అదొకటి. సో ఇలాంటివి ఇప్పుడు ప్రెసెంట్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో సో మొగాలు దీనిపైన జాగ్రత్త, దీనిపైన ఏమన్నా రాసే అవకాశం ఉందా సాంగ్? రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఈ టాపిక్ ఖచ్చితంగా తీసుకుంటా. పాపం మగవాళ్ళకి చట్టాలు కావాలి, మగవాళ్ళకి రక్షణ కావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళకి నమ్మొద్దు. చెప్పలేం ఈ సాంగ్ తోని మొత్తం ఇక చేస్తా, మొత్తం బాయ్స్ ఫ్యాన్స్ మొత్తం మీకే నాకు వచ్చేస్తారు. తెలియకుండా ఇప్పుడు మీరే నాకు ఈ కంటెంట్ ఇచ్చారు. యాక్చువల్ నాకు ఆలోచన లేదు, ఆ, నేను వేరే చేద్దాం అనుకున్నా. మరి గుర్తు పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకున్నా ఖచ్చితంగా. స్పెషల్ థ్యాంక్స్ టు మీకే. థ్యాంక్ యూ. అంటే చెప్పలేం కదా ఇప్పుడు ఏది మనకు క్లిక్ అవుతుందో తెలియదు. అవును. సో సపోర్ట్ ఇద్దరికి ఉండాలి, అవును. కానీ న్యాయం కూడా ఇద్దరికి జరగాలి. అదే ఒకవేళ అంటే ఏ సైడ్ మనకు కరెక్ట్ గా ఉంటే ఆ సైడ్ న్యాయం జరగాలి మనకి. న్యాయం జరగాల్సిందే, కానీ జరగాల్సింది. ఇంతవరకు వెయిట్ చేసిన అవసరం లేదు. అవును. ఏమొచ్చింది అని. అదేదో అప్పుడే ఇప్పుడు తను హీరోయిన్, ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్, ఎన్నెన్నో Dancer. మూవీస్ ఎన్నెన్నో చేసి అవును. అక్కడి వరకు చేసి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అంటే కొందరు ఏంటంటే వెనక నుంచి ఎవరో కూడా చెప్పి ఇలా చేపిస్తున్నారని కూడా అవును తెలుస్తుంది టాక్ మనకి. వినిపిస్తుంది. ఇండస్ట్రీ ఆ. వాళ్ళు కూడా కొంతమంది జానీ మాస్టర్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా అయినప్పటి నుంచి కూడా అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఓర్వలేని పరిస్థితులు, అండ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయిండు, అండ్ ఇంకోటి ఉమ్, దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు, ఇండస్ట్రీని ఏలుతున్నాడు అన్న విషయం కూడా కొంతమందికి ఉంది అని వింటున్నాం. ఉమ్, బేసిక్లీ ఉంటది కూడా, అవును తప్పేం లేదు. ప్రతి ఇప్పుడు నేను ఎదుగుతుంటే నన్ను ఇంకా కాళ్ళు పట్టి గుంజే వాళ్ళు ఖచ్చితంగా ఉండరు, ఖచ్చితంగా. నిందలేసే వాళ్ళు ఉంటారు. ఉమ్. మనం వచ్చింది ఒక రోత ఫీల్డ్ లోకి, సో అన్ని భరించాలి. అంటే మీకు ఎట్లా అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ జరిగిందా? అంటే ఎవరైనా మాటలు అనడం కానివ్వండి. స్టార్టింగ్ ఉండే, ఉమ్, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు లేదు. మనం కూడా ఒకటి ఇచ్చి వాడేస్తాం. అంతే ఇక బబ్బో అసలు తగ్గేదేలే. తగ్గేదేలే. అప్పుడు అణిగిమని ఉన్నామంటే అప్పుడు మనకు తెలియదు, ఫీల్డ్ ఏందో తెలియదు, ఎవరేందో తెలియదు. ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. ఏదైనా తెలివి వచ్చేంత వరకే. ఉమ్, పక్షికి తన రెక్కలు వస్తే తను ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. మనం కూడా అంతే, కానీ అణిగి ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉంటే అది మన జీవితానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఉమ్. సో అదైతే నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు అంటే నార్మల్ మూవీస్ లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను అవును, చెయ్యాలి అన్న అవును. థాట్ మీకు ఉన్నది కాబట్టి అవును. నార్మల్ గా డైరెక్టర్స్ లో మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. రాజమౌళి. ఇక అమ్మ కొడితే మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో కొడదామని డైరెక్టర్. అట్లా కాదు కానీ రాజులు, చరిత్రలు ఎక్కడెక్కడ అంటే కొంచెం అందరూ different అంటున్నారు. ఉంటది కాబట్టి కాన్సెప్ట్. అందరు అంటున్నారని కాదు కానీ నాకు ఇష్టం. ఇంకా నాకు ఇంకా సెకండ్ ఇంకో రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. రామ్ గోపాల్. ఎందుకంటే నాలాగా అన్ని రియాలిటీ గుంజుకొస్తాడు, జీవితాలు, చరిత్రలు, మొత్తం సత్యాలు ఉంటాయి అన్నమాట. సత్యాలు ఎవ్వరికి ఏం భయపడకుండా చేస్తాడు కదా. నాకు ఆ డేర్ ఇష్టం. హీరోస్ లో హీరోస్ లో నార్మల్ గా వీళ్ళతో యాక్టింగ్ చేయాలి అన్న ఒకటి మీకు ఏమైనా ఛాన్స్ వస్తే ఎవరితో యాక్ట్ చేస్తారు? విక్రమ్ గారు లేదా ఆ, రాఘవ లారెన్స్ గారు. అంతేనా? వాళ్ళిద్దరు మెయిన్ ఫస్ట్. నేను చాలా ఇష్టం. ఓకే. ప్రతి అంటే ఉన్నవాళ్ళు వీళ్ళని కాదు కానీ నాకు అంటే చాలా వాళ్ళ ఇష్టం. టాలెంట్ కొంచెం డిఫరెంట్ గా మీకు అనిపించింది కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో చేయాలని. చాలా ఇష్టం నాకు. సో ఇక అబ్బాయిలకి ఖచ్చితంగా హీరోయిన్ ఫేవరెట్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఆ, అప్పట్లో సౌందర్య గారు. సౌందర్య. అప్పట్లో ఇప్పట్లో ఇప్పట్లో ఎవరు అంత అంత అందంగా లేరా? మీరే. అయ్యా, ఇది బిస్కెట్. అనుష్క. అనుష్క. ఓకే. జేజమ్మ. జడ్జమ్మనా? వదల బొమ్మాలి వదల. ఇప్పుడు వెళ్ళి అట్లా చేసేస్తే మీకు ఫ్యాన్ అయిపోతుంది కావచ్చు అనుష్క గారు. చాలా ఇష్టం అనుష్క గారు. చాలా. సో మీరు లవ్ సాంగ్స్ కూడా పాడిండ్రు కదా. సో ఒక లవ్ సాంగ్ కూడా అంటే మొత్తం ఈ సాంగ్స్ కాకుండా లవ్ సాంగ్ కూడా వాడిండ్రు కాబట్టి సో మీరు వాడిండ్రు, మీరు రాసిండ్రు అని తెలియాలి కాబట్టి ఒక లవ్ సాంగ్ మాకోసం. ఓకే, మీకోసం మీ మీద రాసిన పాట. అబ్బా. నిన్నటి రాత్రి బువ్వలు పచ్చి పులుసు కలుపుకొని తిన్నట్టు, ఓ తెల్ల పిల్ల నా తెల్ల పిల్ల. నిన్నటి రాత్రి బువ్వలు పచ్చి పులుసు కలుపుకొని తిన్నట్టు, కమ్మటి రాగి సంకటిలో పెరుగు కలుపుకొని జుర్రేసినట్టు, ఎల్లిపాయ కారము దంచి ఉడుకుడుకు బువ్వలో కలిపి తిన్నట్టు, మంచం మీద మెత్తను గట్టిగా నువ్వనుకొని ముద్దు పెట్టినట్టు,
మూలకున్న ముసలిదారిని డార్లింగ్ అని పిలిచినట్టుగా తెల్ల పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ తెల్ల పిల్ల తెల్ల పిల్ల ఓ తెల్ల పిల్ల నీ ప్రేమల పడ్డాను తెల్ల పిల్ల తెల్ల పిల్ల ఓ తెల్ల పిల్ల నీ మాయల పడ్డాను తెల్ల పిల్ల నిన్నటి రాత్రి బువ్వలో పచ్చి పులుసు కలుపుకొని తిన్నట్టు కమ్మటి రాగి సంకటిలో పెరుగు కలుపుకొని జుర్రేసినట్టు. సూపర్, మీకు ఒక దండం అండి మీ టాలెంట్ కి. నాకు కూడా ఒక నేర్పించచ్చు కదా. పంపిస్తా ప్రాక్టీస్ చేసుకోవాలా. ఓకే, సూపర్ అండి. ఓకే, అంటే మీకు మిమిక్రీ కూడా వచ్చాను విన్నాము. ఒక మిమిక్రీ చేయండి. మే 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 మేకొచ్చింది. మేకలా కలిసి ఆ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రముఖిలా అది ఉంది కదా దాన్ని ఆ. కాకి సౌండ్ చేయరు, ఎక్కువ కాకులే ఉంటాయి అక్కడ. Try చేయలే? ఇంకేం సరిపోద్ది. ఎప్పుడు ట్రై చేయలే కాకి. ఇంకా సారీ నేను క్యాజువల్ ఫ్రెండ్లీగా. ఓకే ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండ్ కొట్టిన వాళ్ళు డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి డిప్పిరి డిమ్మిరి టిప్పిరి 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 డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్మిరి డిప్పిరి డిమ్మిరి టిప్పిరి డిమ్ టిప్పిరి డిమ్ టిప్పిరి డిమ్. అమ్మయ్య, ఇది టాలెంట్ అంటే ఇట్లా ఉండాలి అని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. ఓ పిల్ల ఆ, ఓ పిల్ల కనిపిస్తలేదా ఈ మధ్యలో ఆ. ముద్దుగా అయినా కొబ్బరి బొండలు అయినా ఎట్లుండే గిట్ల గిట్లుండే సొటబిసాలే ఆ. ఎంత తెల్లగునో ఎవరు చేసుకుంటారా తల్లి నిన్నైతే ఎవరు ఆగమైతాడు బిడ్డ మొత్తం మాట వస్తాయి నీకు తల్లి. ఓ పిల్లగా ఇంటున్నావురా ఓ రాజేషు. అమ్మా. అమ్మో. ఇక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా అయితే తీసుకోవచ్చు. సో నేను కూడా చాలా నేర్చుకుంటా ఇక ఇప్పటి నుంచి. ఎట్లయినా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కటి సింగింగ్ నేర్చుకుంటా, యాక్టింగ్ నేర్చుకుంటా, అన్ని నేర్చుకుని నేను కూడా మల్టీ టాలెంట్ అయిపోదాం అని ఫిక్స్ అయిపోయినాయి ఇక. సెట్ అయిపోయారు కదా. మీ గోల్ ఏంటి లాస్ట్ గా తెలుసుకుంటే? మీ గోల్ ఇండస్ట్రీలో బెస్ట్ రైటర్ కావాలన్నది నా కోరిక. ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా, ఎంత పెద్ద ఏ సబ్జెక్ట్ ఇచ్చినా దాని మీద కూర్చొని రాసి వాళ్ళకి వినిపించేంత ధైర్యం ఉంది, అంత టాలెంట్ ఉంది. సో అందుకని ఇప్పుడు అడుక్కుంటున్నా, తప్పేం లేదు కదా. అవును, తప్పేం లేదు. అంతే, నాకు అవకాశం కావాలి ఇప్పుడు, అంతే అవకాశం కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 10 years అనవసరంగా ఎగిరిపోయినా. అంటే నాకు రూట్ తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, ఎవరెవరికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, పాస్ట్ ఇస్ పాస్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గతం ఉంటది కదా. ఆ జీవితంలో అదే ఒక స్వీట్ మెమరీ. అంతే అంతే. వాళ్ళ కోసం ఇప్పుడు దొంగన కడుకులు సాంగ్ డెడికేట్ చేసిన. ఇండస్ట్రీలో ఒక గొప్ప రైటర్ గా కావాలన్నది నా కోరిక. చివరి స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలి. అంటే నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా, అంత టాలెంట్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. లేకపోతే అసలు నాకు ఒక్క ఛాన్స్ కావాలి, ఒక్క ఛాన్స్. సో ఖచ్చితంగా మీరు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని టాలెంట్ అండి, మల్టీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ప్రతి టాలెంట్ అయితే చెప్పొచ్చు. డైలాగ్స్ కానివ్వండి, పాడడము, యాక్టింగ్, ఎన్నని చెప్పాలి ఇంకా అతని గురించి. ప్రతి ఒక్క టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వండి. మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరనే చెప్తాను నేను ఖచ్చితంగా. సో ఒక్కసారి నా తరపున కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి మరి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత టైం మీరు బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఎంత ముచ్చటగా సాగిపోయిందో. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 TV సామాన్యుడు ఆరోపణ.